ఇక తెలంగాణకు సంబంధించి ముఖ్యంగా జనరల్గా కాంగ్రెస్ పార్టీలో లీడర్స్ ఎక్కువ. ఏదన్నా ఇష్యూ వస్తే కూడా మాట్లాడగలిగే వాళ్ళు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ. ఈరోజు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఒక్కడే పోరాడుతున్నాడు. ఎందుకో మిగిలిన వాళ్ళందరూ కూడా అటు బీఆర్ఎస్ నుంచి వచ్చే కౌంటర్ అక్కడ తలా ఒక ఇష్యూ మీద అందరూ మాట్లాడుతుంటే సీఎం ఒంటరి అయ్యారు అనే ఒక ఫీలింగ్ వచ్చింది. ఎందుకు? ఇప్పుడు మేము పోతాము కానీ మండలికి పోతాము, మండలికి పోవచ్చు. అసలు బయట కూడా చేసిన మంచిని కూడా చెప్పుకోలేకపోతున్నారు. అదే మైనస్ అవుతాను. తను చాలా లౌడ్ వాయిస్, తను మాట్లాడితే మొత్తం రీచ్ ఎక్కువ ఉంటుంది. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడినా కూడా ఆ స్థాయి పోదు. కాబట్టి మాలాంటి వాళ్ళం కూడా బయట నుంచి మాట్లాడతాం. అఫ్ కోర్స్ అద్దంకి దాయకర్ హోదాలనే, అధికార ప్రతినిధి హోదాలనే మేము మాట్లాడినాం. కానీ తను ఎక్కువ ఏమంటాం పిన్ పాయింటెడ్గా షోడ్గా ఉంటుంది తనది. కాబట్టి ఎక్కువ ఆయనని డిఫెండ్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. మా వాళ్ళు ఎవరు మాట్లాడినా, శ్రీధర్బాబు గారు మాట్లాడినా, ఉత్తమ్ రెడ్డి గారు మాట్లాడినా, బట్టి గారు మాట్లాడినా అందరూ మాట్లాడతారు. ఆ ఇంపాక్ట్ ఉండదు. వాళ్ళు ఏం చేస్తారంటే కేసీఆర్ భాషలో మాట్లాడరు. కేసీఆర్ మించిన భాష కదా, కాబట్టి ఆయనది ఎక్కువ రీచ్ అయ్యి ప్రొటెక్ట్ చేయలేరు అంటారు. ఇప్పుడు ఉత్తమ్ రెడ్డి గారిని మీరు ఏదైనా అన్యాపదేశం ఒక పదం వాడమంటే కూడా వాడాడు. ఇప్పుడు ఇంతకీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రొటెస్ట్ చేసి బయటకు వచ్చారు మొన్న మీటింగ్లో అని అన్నారు. ఏంటి, ఎందుకు ఆయన అంత అలగాల్సి వచ్చింది? ఇప్పుడు మా దాంట్లో ఏంటంటే ఎవరైనా వాళ్ళ క్యాండిడేచర్ గురించి బలంగా చెప్పుకునే ప్రయత్నం ఉంటుంది. ఆ క్రమంలో తనకేమైనా సందర్భం కొంత వ్యతిరేకంగా ఉన్నప్పుడు ప్రొటెస్ట్ ఇస్ ద డెమోక్రటిక్ ఫామ్ కదా. వచ్చిందని అన్నారు కానీ ఆయన ఎప్పుడు వాళ్ళతో డిస్కషన్లో కొన్ని సందర్భాల్లో ప్రో ఉంటాడు, కొన్ని సందర్భాల్లో డీవియేట్ అయితే తన అభిప్రాయాలు నిష్కర్షగా చెప్పడానికి ఎక్కువ ప్రయత్నం చేశాడు ఉత్తమ్ గారు.